నమస్కారం. శ్రీ సుబ్రహ్మణ్య స్వామి వాస్తు జ్యోతిష్యాలయం కార్యక్రమానికి స్వాగతం. మనతో ప్రముఖ జ్యోతిష్య వాస్తు నిపుణులు బ్రహ్మశ్రీ వీరాపురం సుబ్రహ్మణ్య స్వామి గారు లైవ్ లో సిద్ధంగా ఉన్నారు. మీ జాతక సమస్యల పరిష్కార మార్గం కోసం స్క్రీన్ పై నంబర్స్ కి కాల్ చేసి నేరుగా మాట్లాడండి. అలాగే వారిని నేరుగా కలుసుకుని పూర్తి జాతక పరిశీలన చేసుకోవాలి. దోషాలు, దశలు, యోగాల గురించి తెలుసుకోవాలి. విద్య, ఉద్యోగం, వివాహం వంటి సమస్యలకు పరిష్కార మార్గం పొందాలి అనుకుంటే స్క్రీన్ మీద డిస్ప్లే అవుతున్న ఆఫీస్ నంబర్స్ కి కాల్ చేసి అపాయింట్మెంట్ తీసుకోండి. అలాగే ఎటువంటి వాస్తు సమస్యలున్నా, వాస్తు దోషాలున్నా తగిన పరిహారాలను కూడా అందజేస్తారు కనుక వాస్తు సమస్యలు ఉన్న వారు కూడా నేరుగా సంప్రదించవచ్చు. మరిన్ని వివరాలకు అపాయింట్మెంట్ కోసం స్క్రీన్ మీద డిస్ప్లే అవుతున్న ఆఫీస్ నంబర్స్ కి కాల్ చేసి సంప్రదించండి. నమస్కారం అండి. నమస్కారం అండి. శ్రీ సుబ్రహ్మణ్య స్వామి వాస్తు జ్యోతిష్యాలయం కార్యక్రమానికి స్వాగతం అండి. ఎంతో మంది ఎన్నో రకాల జాతక సమస్యల గురించి మన కార్యక్రమం అడుగుతూ ఉంటారు కదా. వాస్తుకు సంబంధించి కూడా దోషాలతో ఎంతో మంది బాధపడే వాళ్ళు ఉన్నారు. చాలా మంది వీధిపోటు గురించి భయపడుతూ ఉంటారు. ఇంటి నిర్మాణం చేపట్టిన సమయంలో వీధిపోటు లేకున్నా పక్కన గృహాలు నిర్మించిన తర్వాత ఏర్పడటం, లేదంటే అనుకోకుండా రోడ్లు వేయడం ద్వారా ఏర్పడటం లాంటివి కూడా చూస్తుంటాం కదండి. అసలు ఈ వీధిపోటు అన్నది మంచిదంటారా, చెడ్డదంటారా? ఒకటి ఇందులో వీధిపోటు గురించి ప్రధానంగా చెప్పుకోవాల్సిన ఉందండి. గృహ నిర్మాణం జరిగిన తర్వాత ఇంటికి, గృహానికి ఆ ఎదురుగా వచ్చేటువంటి రోడ్డుకి మధ్యలో రోడ్డు ఉన్నట్టయితే, రాజమార్గం ఉన్నట్టయితే అది ఏ సైడ్ నుంచి కూడా వాస్తు పోటు ఉండదండి, వాస్తు దోషము ఉండదు. అలా కాకుండా ఈశాన్యం నుంచి నేరుగా ఆ గృహం దగ్గరికి వచ్చి ఆగిపోతే అది ఈశాన్య రోడ్డు పోటు అంటారండి. ఈ ఈశాన్య రోడ్డు పోటు వచ్చేసి దోషకరమైంది కాదు, శుభప్రదమైంది. తర్వాత ఆగ్నేయం నుంచి నేరుగా ఇంటికి వచ్చి ఆగినట్టయితే ఆ ఇంటి స్త్రీకి ఆరోగ్యం కానీ, ఆర్థిక నష్టాలు కానీ, ఆరోగ్య నష్టాలు కానీ, ఆ ఇంటి యజమానికి ప్రమాదాలు సంభవించడం కానీ జరుగుతుంటాయండి. ఆగ్నేయపరంగా ఆగ్నేయ మూల వచ్చేటువంటి ఈదిపోటు. అలాగే నైరుతి భాగం నందు ఈదిపోటు ఆ ఇంటికి డైరెక్ట్గా ఆ ఇంటి దగ్గరికి వచ్చి ఆగిపోతే అది ఆ ఇంటి యజమానికి, యజమానురాలికి మానభంగాలు, కష్టాలు, నష్టాలు, అన్ని సమస్యలు, అనేక సమస్యలు వస్తుంటాయండి. అదే వాయవ్య ఈదిపోటు, అది ఎటువంటి మధ్యలో ఆ ఇంటికి ఆ రోడ్డుకి మధ్యలో ఎటువంటి రస్తా లేకుండా నేరుగా ఆ ఇంటి దగ్గరికి వచ్చి ఆగిపోయినట్టయితే ఆ ఇంటి యజమానికి పూర్తి ఎఫెక్ట్ ఉంటుందండి. పూర్తిగా అన్ని విధాల ఆ కట్టినటువంటి గృహ యజమానికి చాలా దోషప్రదమైనటువంటిదండి. వీటికి మామూలుగా గణపతి, ఈశాన్యంలో ఉన్నటువంటి ఈదిపోటికి గణపతిని పెట్టుకోవాల్సిన అవసరం లేదు. అందులో పెట్టుకుంటే కనుక చాలా మంచిదే, అందులో ఏమీ ఇబ్బంది ఏం లేదు. ఆగ్నేయ వాస్తు దోషం ఉన్నప్పటికీ బ్లాక్ స్టోన్ గణపతిని అక్కడ యంత్ర ప్రతిష్టతో చిన్న మందిరాన్ని నిర్మించుకొని నిత్యం దీపారాధన చేస్తుంటే ఆ ఇంటికి ఎటువంటి వాస్తు దోషాలుడుగా ఉండవండి. 10,000 వాస్తు దోషాలైనా వైదొలిగిపోతాయి. పోతే నైరుతి భాగం వచ్చినటువంటి ఈదిపోటికి రుద్ర గణపతి, ఈ రుద్ర గణపతి విగ్రహాన్ని పెట్టి వాళ్ళు సాయంకాలం మాత్రమే దీపారాధన చేస్తూ ధూపమిస్తూ ఉంటే ఆ ఇంటి యజమానురాలకు కానీ, యజమానికి కానీ అంతా శుభప్రదమేనండి. అదే వాయువు నుంచి వచ్చిన ఈదిపోటుకి గ్రీన్ గణపతి, ఆ గ్రీన్ స్టోన్తో ఆ గణపతిని పెట్టి యంత్ర ప్రతిష్ఠ చేసి అక్కడ రోజు ఉదయం, సాయంత్రం రెండు పూటల దీపారాధన చేస్తూ ధూపమిస్తూ వాళ్లకు అదే గుడి, అదే దేవాలయంగా వాళ్ళు మలుచుకొని చేసుకున్నట్టయితే ఆ ఇంటి యజమానికి బాగా బలమైనటువంటి ఆయుష్మంతుడు, తర్వాత సర్వ విధాల వాళ్ళకి ఎటువంటి వాస్తు దోషాలుండో వాళ్ళు ఇంకా అభివృద్ధి చెందడం జరుగుతుందండి. ఈ గణపతి ఒక్కొక్క వర్ణంలో ఒక్కొక్క రకమైనటువంటి సమస్యలన్నింటినీ కూడా పరిష్కారం చేసుకుంటూ పోతుంటాడు. ఇందులో నైరుతి భాగం వచ్చినటువంటి ఈదిపోటికి రుద్ర గణపతిని మాత్రమే పెట్టుకోవాలండి. ఈ రుద్ర గణపతిని పెట్టినట్టయితే చాలా విశేషవంతమైన వాళ్ళకి ఫలితాలు ఉంటాయి, మంచి అభివృద్ధి కూడా చెందుతుందండి. వాళ్ళ వంశాంతరం కూడా వాళ్ళకి ఎటువంటి దోషాలు ఉండవండి. ఇది ఈ ఈదిపోట్లకు సంబంధించినటువంటి వాటిలో ప్రధాన దోషాలు ఇవి. ఓకే అండి, అర్థమైందండి. ఒక కాల్ తీసుకుందామండి. నమస్కారం, మీ పేరు? మేడం, నా పేరు చందు మేడం. డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి. 14/7/1981 మేడం. 14/7/1981. సమయం చెప్పండి. సమయం సాయంత్రం 5:30 మేడం. సాయంత్రం 5:30 30
సమస్య ఏంటండి? సమస్య ఏంటండి? మేడం అదే ఉద్యోగంలో స్థిరత్వం అనేది లేదు మేడం. అంటే ప్రైవేట్ కంపెనీలో చేస్తున్నాను మేడం. అంటే వేరే జాబ్ గురించి ప్రయత్నం చేస్తున్నాను మేడం. ఎప్పుడవుద్ది అనేది అదే మేడం. కొంచెం వివాహంలో కూడా సమస్యలు ఉన్నాయి మేడం. అవి వచ్చేది. ఓకే, తప్పకుండా తెలియజేస్తారండి. సుబ్రహ్మణ్య స్వామి గారితో మాట్లాడండి, చెప్తారు. హలో హలో నమస్కారం. నమస్కారం సార్. మీ జన్మ నక్షత్రం జ్యేష్ఠ నక్షత్రం అండి, వృశ్చిక రాశి. మీరు అన్ని విషయాల్లోనూ మంచి టాలెంటెడేను. మీకు ప్రస్తుతానికి ఏలినాటి శని ప్రారంభ దశలో ఉంది. అయినప్పటికీ మీకు 2016 ఈ సంవత్సరంలో కానీ రేపు సంవత్సరంలో కానీ మీకు ఉన్నత విద్య, ఉద్యోగము, రెండోది వివాహం, రెండు కూడా జరిగిపోతాయండి. ఓకే అండి, నెక్స్ట్ కాల్ తీసుకుందామండి. నమస్కారం, మీ పేరు? హలో, మీ పేరు? వెంకటేష్ అండి. డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి. 7/8/88. 7/8/1988. సమయం చెప్పండి. రాత్రి 9:12. రాత్రి 9:12. సమస్య ఏంటండి? ఉద్యోగం గురించి. ఉద్యోగం గురించి అంటే చేస్తున్న ఉద్యోగంలో అభివృద్ధి గురించా, కొత్త ఉద్యోగం కోసం ప్రయత్నిస్తున్నారా? అదే ఉద్యోగం గురించి ట్రై చేస్తున్నాను. ఓకే, సుబ్రహ్మణ్య స్వామి గారితో మాట్లాడండి, వివరాలన్నీ చెప్తారు. రాత్రి 9 గంటలకి. అవునండి, 1908 రాత్రి 9:12 జన్మించాను. ఉద్యోగం గురించి అంటున్నారండి. ఓకేనండి. వీరికి గవర్నమెంట్ ఎంప్లాయ్ అయ్యే అవకాశం ఉంటుందండి. ఉద్యోగం తప్పకుండా వస్తుంది. రోహిణి నక్షత్రం వీళ్ళ జన్మ నక్షత్రం, వృషభ రాశి. వీరికి ఈ సంవత్సరంలో ఎప్పుడైనా సరే గవర్నమెంట్ జాబ్ వస్తుందండి తప్పకుండా. ఓకే అండి, నెక్స్ట్ కాల్ తీసుకుందామండి. నమస్కారం, మీ పేరు? హలో, మీ పేరు? సమయం వృధా చేయొద్దు, వివరాలు చెప్పండి. సుబ్బలక్ష్మి. ఓకే, డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి. 1993 అండి. ఓకే, 1993 అండి, ఆగస్టు 9 అండి. సమయం చెప్పండి. పొద్దుట 7:35 అండి. ఉదయం 7:35. 35 సమస్య నిమిషాలు. ఏంటండి? ఓకే, సమస్య ఏంటండి? బాబు అదే ఫ్యూచర్ ఎలా ఉంటుందనండి ఉద్యోగం అది. ఓకే, ప్రజెంట్ ఏం చేస్తున్నారు? అబ్బాయి అమెరికాలో యూఎస్ చేస్తున్నాడు, ఎంఎస్ చదువుతున్నాడు అండి. ఓకే, భవిష్యత్తు గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు. సుబ్రహ్మణ్య స్వామి గారు చెప్తారు, మాట్లాడండి. మీ అబ్బాయి జన్మ నక్షత్రం అశ్విని నక్షత్రం అండి, మేషరాశి. మీ అబ్బాయికి ఈ సంవత్సరంలో ఉద్యోగం తప్పకుండా వస్తుందండి. లేదనుకోండి 2016 తప్పకుండా ఉద్యోగ ప్రాప్తి ఉందండి. ఓకే అండి, నెక్స్ట్ కాల్ తీసుకుందామండి. నమస్కారం, మీ పేరు? హలో, దయచేసి సమయం వృధా చేయొద్దు, ఫోన్ లైన్లో మాట్లాడండి, టీవీ చూడొద్దు. పేరు చెప్పండి. నా పేరు అన్నపూర్ణ అమ్మ. గట్టిగా మాట్లాడండి అన్నపూర్ణ గారు. డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి. మా మనోడు అది చెప్పండి డేట్ ఆఫ్ బర్త్. మర్చిపోయినమ్మా, ఇప్పుడు దాకుంటుంది ఇది. వివరాలు తెలీదా అండి? తెలుసండి, మొన్నే పుట్టాడు, ఇప్పుడు 8 నెలలు బాబుకి. ఓకే అండి, మీరు ఒక పని చేయండి, పూర్తి వివరాలు తెలుసుకుని మరలా ప్రయత్నించండి. చాలా మంది జాతక సమస్యలు చెప్తున్నప్పుడు వివాహ సమస్య గురించి కూడా చెప్తూ ఉంటారు కదండి. అమ్మాయి కానివ్వండి, అబ్బాయి కానివ్వండి, అన్ని అర్హతలు ఉండి, తగిన వయసు ఉండి, జాతకరీత్యా కూడా అంతా బాగానే ఉంది అనిపించినా కూడా వివాహం ఆలస్యం అవుతుంది కదా. మరి దీనికి కారణం ఏమై ఉంటుందంటారా? రెమెడీస్ ఉన్నాయంటారా? తప్పకుండా ఉంటుందండి. రెమెడీస్ లేకుండా ఇక ప్రపంచంలో అందరూ వివాహాలు అన్నీ ఆగిపోతాయండి. అలా ఏం కాదు. జాతకరీత్యా గ్రహాలు ఉన్నటువంటి స్థానాలను బట్టి వీళ్ళకు ఆలస్యం జరుగుతుంటుంది. కొంచెం ఇందులో ఆ యొక్క జాతక పరిశోధన చేయించుకొని ఏదైనా శాంతి చేసుకున్నట్టయితే తప్పకుండా వీళ్ళకి వివాహం అవుతుంది. కుజుడు లగ్నంలో ఉండి అతను స్వస్థానంలో ఉన్నట్టయితే తప్పకుండా ఆలస్య వివాహం జరుగుతుందండి. లేదా పుట్టిన సమయం రీత్యా లగ్నానికి శని సప్తమం 7వ ఇంట్లో ఉన్నట్టయితే చాలా ఆలస్యం జరుగుతుంటుందండి. మామూలుగా కాదు, వాళ్ళకి 30-40 సంవత్సరాలుగా రావచ్చండి, అంతవరకు కూడా ఆలస్యం జరుగుతుంటుంది. దానికి తగినటువంటి వాళ్ళ యొక్క జన్మ నక్షత్ర ప్రకారంగా దాన్ని పరిశోధన చేసుకొని వాళ్ళకి ఎటువంటి దోషాలు ఉన్నాయో దానికి తగినట్టుగా పరిష్కారం చేసుకున్నట్టయితే తప్పకుండా శీఘ్రమే వాళ్ళకి కళ్యాణ ప్రాప్తి రస్తు జరుగుతుందండి. ఓకే అండి, మరి ప్రేక్షకులు ఎవరైనా సరే సుబ్రహ్మణ్య స్వామి గారిని నేరుగా కలుసుకుని పూర్తి జాతక పరిశీలన చేసుకోవాలి, దోషాలు, దశలు, యోగాల గురించి తెలుసుకోవాలి, వాస్తు సమస్యలు వివరించి పరిష్కార మార్గం పొందాలనుకుంటే స్క్రీన్ మీద డిస్ప్లే అయిన ఆఫీస్ నెంబర్స్కి కాల్ చేసి అపాయింట్మెంట్ తీసుకుని నేరుగా సంప్రదించవచ్చు. కాల్ తీసుకుందామండి. నమస్కారం, మీ పేరు? హలో, పేరు లక్ష్మి అండి. డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి. శివ అండి. ఓకే, చెప్పండి డేట్ ఆఫ్ బర్త్. 22
ఓకే 22/7 ఓకే 1988 అండి. సమయం చెప్పండి. సమయం సాయంత్రం 7:30 పావులకు 8 గంటలు వస్తుంది. ఓకే అండి, సమస్య ఏంటండి? ఏం బాబు జాతకం ఎట్లా ఉంటుంది ఏంటంటే. ఓకే, మాట్లాడండి సుబ్రహ్మణ్య స్వామి గారితో. మీ అబ్బాయి జన్మ నక్షత్రం స్వాతి నక్షత్రం అమ్మ, తులారాశి. ప్రస్తుతానికి మొన్నటి వరకు కూడా అనుకూలత లేదు. 2014 వరకు. ఈ సంవత్సరం వీళ్ళకి ఉద్యోగ ప్రాప్తి కానీ లేదా వివాహ ప్రయత్నం చేసుకున్నట్టయితే వివాహ విషయంలో కానీ ఉద్యోగం కానీ వీళ్ళకి చక్కగా ఈ సంవత్సరం తప్పకుండా జరుగుతాయమ్మా. బాగుంటుంది. తులారాశి వారికి ఈ సంవత్సరం చాలా బాగా ఉందండి. ఓకే, నెక్స్ట్ కాల్ అండి. నమస్కారం, మీ పేరు? హలో, మీ పేరు చెప్పండి. లక్ష్మీనారాయణ. ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు? నా గురించి. డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి. 6 అక్టోబర్ 1956. 6/10/1956. సమయం చెప్పండి. ఏంటండి సమయం చెప్పండి. సమయం తెలియదండి. సుమారుగా కూడా తెలీదా? ఉదయం, మధ్యాహ్నం, సాయంత్రం? అసలు ఏం తెలియదండి. తెలీదండి. మేషరాశి అనగా విన్నానండి. ఓకే, సమస్య ఏంటో చెప్పండి. సమస్య ఏంటండి? ఏం చెప్తుంటారు? ఏమాత్రం అర్థం కావటం లేదు. సమస్య ఏంటో సుబ్రహ్మణ్య స్వామి గారికి వివరంగా చెప్పండి. మీ జన్మ నక్షత్రం స్వాతి నక్షత్రం అండి, తులారాశి. మీరు పుట్టిన 1956 సంవత్సరం అక్టోబర్ నెల 6వ తారీఖు జన్మించారండి. స్వాతి నక్షత్రం అవుతుంది జన్మ నక్షత్రము, తులారాశి. ప్రస్తుతానికి ఏలినాటి శని చాలా ప్రభావం వల్ల, ఉన్నత ప్రభావం వల్ల మీకు జాతక సమస్యల్లో గ్రహ కుండలి ప్రకారంగా చాలా దోషాలు ఉన్నాయండి. మీరు ఆర్థిక పరంగా అభివృద్ధి చెందాలంటే రుణ విమోచన పూజ చేయించుకోండి, తప్పకుండా అభివృద్ధి చెందుతారు. తర్వాత సాయంకాలమున సుబ్రహ్మణ్య స్వామికి భస్మాభిషేకం చేయించడం వల్ల మీ కుటుంబంలో అన్ని సమస్యలు తీరుతాయండి. ఓకే అండి. మరి అలాగే మన కార్యక్రమంలో మరి సంతాన ఫలస్థితి అని మాట్లాడుకుంటూ ఉంటాం. సంతానం ఆలస్యం అవడం గురించి కావచ్చు, లేదంటే సంతాన విషయంలో సమస్యలు ఎదుర్కొనే వారి గురించి కావచ్చు మాట్లాడుకుంటూ ఉంటాం కదా. అసలు సంతానం ఆలస్యం అవడానికి జాతకరీత్యా ఎటువంటి ఇబ్బందులు కారణమవుతాయంటారు? ప్రపంచంలో ప్రతి ఒక్కరికి కూడా సంతానం విషయంలో ఆలస్యం జరుగుతుంది అంటే వాళ్ళకి అందులో నాగదోషం వల్లనే జరుగుతుంటుందండి. ఇది ప్రపంచంలో అత్యంత భయంకరమైనది, అత్యంత శక్తివంతమైనది. వాళ్ళకి ఆ ఆలస్యం ఎందుకు జరుగుతుందంటే పూర్వజన్మలో చేసినటువంటి ఒక మన పొరపాట్ల వల్ల మరి జన్మలో అవి మన వలను వెంటాడడం, పీడించడం జరుగుతూ ఉంటుంది. తప్పకుండా ఆ యొక్క నాగదోష పరిహారం చేసుకున్నట్టయితే వాళ్ళకి ఖచ్చితంగా సంతానం కలుగుతుందండి. దీనికి డిగ్రీస్ ఉంటుందండి. డిగ్రీస్ అంటే సూర్యుడు ఉదయించగానే సూర్యుడు ఉదయ భానుడు ఎలా ఉంటాడు, మధ్యాహ్నం భానుడు ఎలా ఉంటాడు, సాయంకాలం సంధ్యాభానుడు ఎలా ఉంటాడో అలా వాళ్ళ యొక్క తీవ్రత ఉంటుంది. మధ్యాహ్నం ఎండ ఎలా ఉంటుందండి, చాలా హెవీగా ఉంటుంది. అలా నాగ శాపము, నాగ దోషం అంటారు. అది చాలా భయంకరమైనది. ఆ సమయం ఉన్నటువంటి అలా ఆ నాగదోష ప్రభావం వల్ల వీళ్ళకి చాలా ఆలస్యం కలగడం కానీ, లేదా కలిగినా కూడా వాళ్ళు పుట్టినా చనిపోతుండడం కానీ, ఇటువంటి దోషాలు చాలా తీవ్రమైనటువంటి అండి. దానికి తగినట్టు ముందుగానే వాళ్ళు ఆ యొక్క మార్గాన్ని ఎంచుకొని ఆ నాగదోషానికి పరిహారం చేసుకున్నట్టయితే వాళ్ళకి వంశాన్ని ఉద్ధరించేటువంటి సంతానం కలుగుతుందండి. అదే వంశాభివృద్ధి రస్తు అని చెప్పుకుంటూ ఉంటాము. అలా మంచి సంతానం, మంచి ఉన్నత సంతానం కలుగుతుందండి. ఓకే అండి. మరి అలాగే మిమ్మల్ని నేరుగా సంప్రదించాలని ఎంతోమంది అనుకుంటుంటారు కదా, మరి ఏ సమయంలో అపాయింట్మెంట్లు ఇస్తూ ఉంటారు? అలాగే మీ ఆఫీస్ ఎక్కడుందో వివరాలు ఒకసారి చెప్పండి. చందానగర్ అండి, లింగంపల్లి చందానగరు. మధ్యాహ్నం నుంచి రాత్రి 9 గంటల వరకు కూడా ఆఫీస్లోనే ఉంటాను. ఉదయం నేను నిత్య అర్చకుడిని. ఉదయం శివాలయంలో ఉంటాను, గాయత్రి శివాలయం, సుబ్రహ్మణ్య స్వామి శివాలయంలో ఉంటాను. నన్ను కలుసుకోవాలంటే మధ్యాహ్నం నుంచి ఎప్పుడైనా కలవచ్చండి, అపాయింట్మెంట్ ఇస్తాను. ఒక కాల్ తీసుకుందామండి. నమస్కారం, మీ పేరు? జయలక్ష్మి గారండి. ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు? మా బాబు గురించి అండి. ఓకే, వారి పేరు? వారి పేరు పవన్ కుమార్ అండి. ఓకే, డేట్ ఆఫ్ బర్త్? 1980 ఏప్రిల్ 1. ఏప్రిల్ 10 అండి, 1 ఏప్రిల్ 1 అండి. 1. ఓకే, సమయం చెప్పండి. సమయము శనివారం మధ్యాహ్నం 3:30 అండి. ఓకే, సమస్య ఏంటండి? వివాహం కొరకానండి. ఓకే అండి. ఏం చేస్తుంటారు మీ అబ్బాయి?
మా అబ్బాయి ఆకలి అండి బెంగళూరు. ఓకే అండి, సుబ్రహ్మణ్య స్వామి గారు చెప్తారు, మాట్లాడండి. అమ్మ, మీ అబ్బాయికి వచ్చేసి జన్మ నక్షత్రం శ్రవణ నక్షత్రం అండి, మకర రాశి. వీళ్ళకి ఈ సంవత్సరం కళ్యాణ యోగం చాలా బాగుంది. కాకపోతే ఈ అబ్బాయికి అనంత నాగదోషం ఉంది. దానికి కొంచెం పరిష్కారం శాంతి చేయించుకొని తప్పకుండా ఈ సంవత్సరంలోనే కళ్యాణ యోగం జరిగి తీరుతుందండి. ఓకే, తప్పకుండా. నెక్స్ట్ కాల్ తీసుకుందామండి. నమస్కారం, మీ పేరు? హలో, టీవీ చూస్తూ మాట్లాడకండి, సమయం దయచేసి వృధా చేయొద్దు. మీ పేరు చెప్పండి. హలో, ఓకే అండి, కాల్ డిస్కనెక్ట్ అయినట్టుందండి. మరి వివాహం ఆలస్యమైన విషయం గురించి మాట్లాడుకున్నాం, రెమెడీస్ గురించి కూడా మీరు చెప్పారు కదా. వివాహానికి సంబంధించి ఎక్కువ మంది ఎదుర్కొనే బాధ ఏంటంటే కుజదోషం ఉంది అని అంటుంటారు కదండి. ఈ కుజదోషం ఉంది అంటే నిజంగా వివాహం ఆలస్యం కావాల్సిందేనా? దీనికి సంబంధించి ఎటువంటి రెమెడీస్ పాటించడం ద్వారా ఆ సమస్యను అధిగమించవచ్చు అంటారు? కుజదోష ప్రభావం అనేది చాలా తీవ్రమైనటువంటిది వాస్తవము. ఆయన అంగారకుడు. ఈయన వచ్చేసి జన్మలగ్నంలో ఉండి పుట్టిన వాళ్ళకి ఆలస్యం కాక తప్పదు. తనతో పాటు ఆ జన్మలగ్నంలో ఆ యొక్క కుజుడితో పాటు శని కానీ, రాహు కానీ, కేతు కానీ వీళ్ళు ఎవరైనా కలిసి ఉన్నట్టయితే మరీ విపరీతమైనటువంటి ఆలస్యము జరుగుతుంది. తర్వాత వివాహం అయినా కానీ వీళ్ళు ఎడబాటు జరగడం కానీ, విడిపోవడం కానీ ఇట్లా జరుగుతూ ఉంటుంటాయి. దానికి ముందే మనము ఆ యొక్క దోష పరిహారాలు చేసుకొని చక్కగా వాళ్ళకి వివాహం చేసినట్టయితే వాళ్ళ గురించి మళ్ళీ మనం ఆలోచించాల్సిన విషయం ఉండదు. పేరెంట్స్ చేయవలసిన పని మొట్టమొదటిగా ఇదేనండి. ఓకే అండి, ఒక కాల్ తీసుకుందామండి. నమస్కారం, మీ పేరు? హలో, మా అబ్బాయి గురించి అండి. ఓకే, వారి డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి. 7/12/92 అండి. మార్నింగ్ 7 గంటల లోపు. ఓకే, ఉదయం 7 గంటల లోపు 7/12/1992. సమస్య ఏంటండి? భరణి నక్షత్రం అండి. వంశీకృష్ణ. వివరాలన్నీ సుబ్రహ్మణ్య స్వామి గారు చెప్తారు. ముందుగా సమస్య ఏంటో చెప్పండి. జాబ్ గురించి అండి మా వానికి. ఓకే అండి, చెప్తారండి, మాట్లాడండి. వీరు కూడా జాబ్ గురించి అంటారు. ఓకేనండి, వీరికి వచ్చేసి భరణి నక్షత్రం అండి, మేషరాశి. తప్పకుండా ఈయనకి 2016లో ఉద్యోగ ప్రాప్తి జరుగుతుందండి. తప్పకుండా వస్తుందండి. ఈ సంవత్సరం కూడా అనుకూలత ఉంది. లేదా వీళ్ళకి ఒకసారి శివునికి 6 వారాలు బెల్లం పొంగలితోటి సాయంకాలం మాత్రం అభిషేకం చేయించండి. ఏమన్నా దోషాలు ఉన్నట్టంటే అవన్నీ కూడా వైదొలిగిపోయి వీళ్ళకి ఈ సంవత్సరం చివరిలో కూడా ఉన్నత ఉద్యోగం వచ్చే అవకాశం ఉంది తొందరగా. కాల్ తీసుకుందామండి. నమస్కారం, మీ పేరు? హలో, మీ పేరు? కౌశల్య అండి. కౌశల్య గారు, ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు? మా తమ్ముడు గురించి అండి. టీవీ వాల్యూమ్ తగ్గించేసి మీ తమ్ముడు డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి. 1988 అండి. 1988. ఓకే, దయచేసి టీవీకి దూరంగా వచ్చి మాట్లాడండి. పూర్తి డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి. 1988 అండి. ఓకే, నెల తేదీ కూడా చెప్పాలి కదా? డిసెంబర్ నెల అండి. ఏ తేదీలో పుట్టారు? 5వ తేదీ. ఓకే, సమయం చెప్పండి. 8:45 అండి. 8:45 అంటే రాత్రా పగలా? ఉదయం అండి. ఓకే, సమస్య ఏంటండి? అదే మ్యారేజ్ ఎక్కడ అవుతుందో కనుక్కుందామని. ఓకే అండి, తప్పకుండా తెలుసుకోవచ్చండి. డేట్ ఆఫ్ బర్త్ చెప్తున్నాను వినండి. 5/2/1988 కదండి? అవునండి. ఓకే, ఉదయం 8:45 వివాహం గురించి తెలుసు. 5/12 అండి. అందుకే టీవీ వాల్యూమ్ తగ్గించేసి చక్కగా ఫోన్ లైన్లో మాట్లాడాలి. ఓకే, సుబ్రహ్మణ్య స్వామి గారు చెప్తారు, మాట్లాడండి. వివాహం ఆలస్యం అవుతుందని చెప్తున్నారు. అవునండి, చిత్తా నక్షత్రం. వీరి జన్మ నక్షత్రం వచ్చేసి చిత్తా నక్షత్రం అండి, తులారాశి. వివాహం ఆలస్యం, అందులోనూ కొంతవరకు ఈయనకు ఏలినార్సిని ప్రభావం తీవ్రతగా ఉండడం వల్ల కొంచెం ఆలస్యం జరుగుతున్నది. తనకి శనికి ఒక 6 శనివారాలు నువ్వులతోటి, నల్ల నువ్వులతోటి ధాన్యాభిషేకం చేయించండి. తప్పకుండా ఈ సంవత్సరంలో ఈ 3-4 నెలల్లో వివాహం అయిపోతుందండి. ఓకే అండి, నెక్స్ట్ కాల్ అండి. నమస్కారం, మీ పేరు? నమస్తే అండి, మేము విజయవాడ నుంచి మాట్లాడుతున్నాం. పార్వతి అండి నా పేరు. మా బాబు గురించి తెలుసుకున్నాను. ఓకే, వారి డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి. 21/4/82 అండి. 21/4/1982. సమయం చెప్పండి. ఉదయం 8:30 అండి. ఉదయం 8:30 సమస్య ఏంటండి? జాబ్ అన్న వివాహం అండి. ఓకేనండి, ఈరోజు అందరూ కూడా ఉద్యోగం, వివాహమే అడుగుతున్నారు. సుబ్రహ్మణ్య స్వామి గారి వివరాలు చెప్తారు, మాట్లాడండి. నమస్కారం గురువు గారు. 21/4/1982 అని చెప్పారండి. ఓకే, 21
ఉద్యోగం వివాహం అని అంటున్నారు. విశాఖ నక్షత్రం. మీ అబ్బాయి జన్మ నక్షత్రం విశాఖ నక్షత్రం అండి, తులారాశి. వీరికి తప్పకుండా మంచి ఉద్యోగమే వస్తుందండి. వీళ్ళకి ఈ 6 నెలల లోపల ఉద్యోగ ప్రాప్తి తప్పకుండా ఉందండి. అందులోనూ వీళ్ళు వచ్చేసి మన శివునికి భస్మాభిషేకం 9 వారాలు చేయించండి. ఈ 9 వారాల్లోనే వీళ్ళకి ఉద్యోగం పీల్చిస్తారండి. ఓకే అండి, నెక్స్ట్ కాల్ తీసుకుందామండి. నమస్కారం, మీ పేరు? నమస్తే అండి, మీ పేరు? కంచిచార్ నుంచి చేస్తున్నాం. మా అబ్బాయి గురించి తెలుసుకోవాలండి. ఓకే, వారి డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి. మార్చి 2, 2006 అండి. మార్చి 2, 2006. సమయం చెప్పండి. సమయం బాగుందండి. 11 గంటల 15 నిమిషాలకు. పగలా అండి, రాత్రా? ఉదయం. ఓకే, సమస్య ఏంటండి? చదువు గురించి తెలుసుకున్నామనండి. ఏం చదువుతున్నారు ఇప్పుడు? 5th క్లాస్ అండి. ఓకే అండి, చెప్తారండి సుబ్రహ్మణ్య స్వామి గారు, మాట్లాడండి. మీ అబ్బాయి జన్మ నక్షత్రం ఉత్తరాభాద్ర నక్షత్రం అండి. ప్రస్తుతానికి ఇతను డల్లుగా ఉన్నాడు. తనకి గణపతి ఒక 9 వారాలు గణపతికి బెల్లం నైవేద్యంగా పెట్టేసి ఆ అబ్బాయిని 9 వారాలు బుధవారాలు తెప్పించండి. తప్పకుండా అతను చదువులో బాగా చక్కగా రాణిస్తాడండి. ఓకే అండి, మరి రోజు కార్యక్రమంలో ఎక్కువ మంది కూడా వివాహం గురించి, ఉద్యోగం గురించి అడిగిన వాళ్ళు ఉన్నారు కదా. అంటే చక్కగా చదివినప్పటికీ కూడా ఉద్యోగం దొరకకపోవడం, అర్హతలు ఉన్న వారికి కాకుండా రికమెండేషన్ ఉన్న వాళ్ళకి తొందరగా ఉద్యోగం దొరకడం లాంటివి కూడా చూస్తున్నాం కదండి. ఉద్యోగ విషయంలో ఆలస్యం అవడానికి జాతకానికి కూడా ఏమైనా సంబంధం ఉంటుందంటారా? ప్రపంచంలో ప్రతిదీ వాళ్ళ విధి తలరాత అంటారండి. మన రాత బ్రహ్మ రాసిన రాత అటువంటిది. ఆయన ఎప్పుడు ఏది రాసి ఉంటాడో ఆ టైం ప్రకారంగా అది జరిగి తీరుతుంది. కళ్యాణం వచ్చినా కక్కు వచ్చినా ఆగదని. అయితే కొందరు తొందరగా అయిపోతున్నాయి, మాకు ఆలస్యం అవుతుందని చెప్పేసి పేరెంట్స్ బాధపడుతుంటారు. రెండోది, వాళ్ళ జాతకరీత్యా దోషాలు ఉంటేనే ఆలస్యం జరుగుతుంది. ఉద్యోగానికైనా ఆలస్యం జరుగుతుంది, వివాహానికైనా ఆలస్యం జరుగుతుంది, సంతానానికైనా ఆలస్యం జరుగుతుంది. దీంట్లో మనము ప్రతిదీ చూసి దాన్ని పరిష్కారం చేసుకొని నడుచుకుంటే ఏ ఇబ్బందులు ఉండవండి. ఇప్పుడు మనం నడుస్తున్నామంటే కళ్ళు మూసుకొని నడచాం కదండి, కళ్ళు తెరుచుకొని నడుస్తాం. ముందు ఏముందో అని చూసుకొని నడుచుకుంటాం. మన జీవితానికి, మన మార్గానికి ప్రతిదాన్ని చూసి ఆలోచించేసి దానికి పరిష్కారం చేసుకుంటూ పోతుంటే వాళ్ళకి ఎటువంటి ఇబ్బందులు ఉండవు, సమస్యలు ఉండవు. చక్కగా జీవితం సాగిపోతుంటుందండి. పెద్దవాళ్ళగా చేయవలసిన విధి విధానాలు వాళ్ళకు తెలియకపోయినా ఈ విధంగా తెలియచేసి వాళ్ళకి చెప్పి నేర్పించాలండి. అలా చేస్తే మంచి భవిష్యత్తు ఉంటుందండి. ఆలస్యమైన తప్పకుండా వివాహం అవుతుంది, ఆలస్యమైన తప్పకుండా ఉద్యోగం వస్తుంది, ఆలస్యమైన సంతానం తప్పకుండాను కలుగుతుంది. అర్థమైందండి. ఒక కాల్ తీసుకుందామండి. నమస్కారం, మీ పేరు? నా పేరు పద్మ అండి. పద్మ గారు, ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు? మా అమ్మాయి గురించి అండి. వారి డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి. 30. చెప్పండి. మా అమ్మాయి గురించి అండి. చెప్పండి. 30. 34. చెప్పండి. 1991. సమయం చెప్పండి. 11 గంటల 30 నిమిషాలు కండి. ఉదయం అండి, రాత్రా? పగలండి. ఓకే, సమస్య ఏంటండి? వివాహం గురించి అండి. ఓకే అండి, సుబ్రహ్మణ్య స్వామి గారు చెప్తారు, మాట్లాడండి. ఈ అమ్మాయి జన్మ నక్షత్రం విశాఖ నక్షత్రం అండి, తులారాశి, వృశ్చిక రాశి. అయితే ఈమెకి ఏలే నడిచిన ప్రభావం వల్ల కొంచెం కొన్ని విధాల అనుకూలత కలేదు. ఈ సంవత్సరం ఈ ఒక 6 నెలల వరకు వీళ్ళకి చాలా బాగా మంచిగా ఉంది. ఈ ఒక విశాఖ నక్షత్ర జాతకులు గురువుకి పసుపు జాకెట్టు, దాంతోపాటు శనగలు ఒక 6 వారాలు లేదా 9 వారాలు కానీ దానం ఇప్పించండి. తప్పకుండా మీరు అనుకున్నట్టు ఉద్యోగం కానీ విద్యలో కానీ ఎటువంటి ఇబ్బందులు లేకుండా జరుగుతుందండి. ఓకే అండి, మరి ప్రేక్షకులు ఎవరైనా సరే వీరాపురం సుబ్రహ్మణ్య స్వామి గారిని నేరుగా కలుసుకుని పూర్తి జాతక పరిశీలన చేసుకోవాలి. దోషాలు, దశలు, యోగాల గురించి తెలుసుకోవాలి. అలాగే వాస్తుకు సంబంధించిన సమస్యలు వివరించాలి. తగిన పరిహార మార్గాలను పొందాలనుకుంటే స్క్రీన్ మీద డిస్ప్లే అవుతున్న ఆఫీస్ నెంబర్స్కి కాల్ చేసి అపాయింట్మెంట్ తీసుకోండి. ఏ సమయాల్లో అందుబాటులో ఉంటారు, మరి ఆఫీస్ వివరాలు కూడా తెలియజేశారు కనుక వివరాలు తెలుసుకునేందుకు, అపాయింట్మెంట్ తీసుకునేందుకు కూడా స్క్రీన్ మీద డిస్ప్లే అవుతున్న ఆఫీస్ నెంబర్స్కి కాల్ చేసి సంప్రదించండి. మీ అమూల్యమైన సమయాన్ని కేటాయించి మా స్టూడియోకి విచ్చేసి ఎంతోమంది ప్రేక్షకుల సమస్యలకు పరిష్కార మార్గం తెలియజేశారు. అలాగే వాస్తు దోషాల గురించి, వివాహం ఆలస్యం అవడానికి, సంతానం ఆలస్యం అవడానికి, ఉద్యోగం విషయంలో ఇబ్బందులకు గల కారణాల గురించి కూడా విశ్లేషించారండి. చాలా సంతోషం, ధన్యవాదాలు. ఇది ఈనాటి శ్రీ సుబ్రహ్మణ్య స్వామి వాస్తు జ్యోతిష్యాలయం కార్యక్రమం. మరొక కార్యక్రమంలో మళ్ళీ కలుద్దాం. నమస్కారం.
పూర్తి వివరాలకు సంప్రదించండి శ్రీ సుబ్రహ్మణ్య స్వామి వాస్తు జ్యోతిషాలయం, శ్రీ వీరాపురం సుబ్రహ్మణ్య స్వామి, శ్రీ గాయత్రి పంచముఖ బ్రహ్మ శివాలయ సిద్ధాంతి, పాపిరెడ్డి కాలనీ, రాజీవ్ గృహకల్ప, వాటర్ ట్యాంక్ ప్రక్కన, చందానగర్, MMTS దగ్గర, హైదరాబాద్. ఫోన్ నంబర్స్ 9505261918, 97036548872.